పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లేదని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని వైసీపీ యువజన విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను ఎదగకుండా అనగదొక్కుతూ రాష్ట్ర పదవులు అన్నీ ఆయనే తీసుకున్నారన్నారు. పార్టీ విజయం కోసం కష్టపడి కేసులను ఎదుర్కొని నిలిచిన వారిని గారికి వదిలేశారని ఆరోపించారు. ఆరుగాలం వైసీపీ కోసం కష్టపడ్డ వారికి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నంతకాలం పార్టీలో మనుగడ ఉండదన్నారు. పార్టీకి పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, త్వరలోనే రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి రాయచూట్ నుంచి రాష్ట్ర నలుమూలల్లో కానీ ఢిల్లీ వరకు ఏ కార్యక్రమం జరిగినా పాల్గొంటూ పలు కార్యక్రమాల్లో మా వంతు బాధ్యతగా పార్టీయే ధ్యేయంగా భావించి వ్యక్తిగత కారణాలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాలకు కాకుండా పార్టీ కోసం పనిచేశాం. ఈరోజు మాలాంటి పార్టీ క్యాడర్ను నిర్వీర్యం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కంకణం కట్టుకుని నిత్యం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం రాకముందు కానీ పలు విధాలుగా ఇబ్బంది పెడుతూ ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికే మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్ను పూర్తిగా మర్చిపోయి కేవలం వ్యక్తిగత పనుల కోసమో లేకపోతే పార్టీలో ఎవరు అభివృద్ధి కాకూడదు, భవిష్యత్తులో మా మనవళ్ళకి కానీ పోటీ రాకూడదనే పరిస్థితులు ఏర్పడినాయి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు కానీ మొట్టమొదట జెండా పట్టిన వాళ్ళలో మేమే. ఈవెన్ స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కానీ రాజీనామా చేసి రోడ్డు మీదకి రాలేదు. మొట్టమొదట మేమే వచ్చాం. వచ్చి రాష్ట్రం అప్పుడున్నటువంటి రోషయ్య గారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం మన అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు సీఎంగా ఉన్న ఎలాంటి ఒడిదుడుకులకు కానీ భయపడకుండా పార్టీనే ధ్యేయంగా భావించి నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే పనిచేసిన వాళ్లకు కాకుండా కేవలం సామాన్య వ్యక్తులకు మాత్రమే, అంటే ఆయన మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్సీ విషయాల్లో కానీ స్థానికంగా రాయచూట్ మున్సిపాలిటీ విషయాల్లో కానీ సామాన్య వ్యక్తి అంటే కూరగాయలు అమ్ముకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి ఫయాజ్ను ఎత్తుకొచ్చి మున్సిపల్ చైర్మన్ చేయాలంటే మేమందరం మంచిదే అన్నాం. ఈ మధ్యలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి కానీ మేము కానీ అది అడిగాం. సామాన్య వ్యక్తిని ఎమ్మెల్యేగా చేస్తే మీ మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది, గత 4 పర్యాయాలుగా ఓట్లేశారు, పార్టీ క్యాడర్లో పూర్తిగా వ్యతిరేకత ఉందని హైకమాండ్ వరకు రాయచూట్లో ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు సీఎం దృష్టికి కానీ తీసుకుపోయింది మేమే. స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి వ్యతిరేకత తీవ్రంగా ఉంది. పార్టీలో తీవ్రంగా అందరినీ అనగదొక్కి ఎక్కడికక్కడ గ్రూపులు కట్టి కుటుంబంలో భార్యాభర్తకు కానీ అన్నదమ్ములకు కానీ లేకపోతే విభజించి పాలించాలనేది ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకునే పరిస్థితి ఏర్పడింది అని
పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి దృష్టికి, అదేవిధంగానే పార్టీలో ముఖ్యులందరికీ తెలియజేశాం. చేసిన తర్వాత కానీ ఇలాంటి వ్యక్తికి మళ్ళీ 5వ ఎమ్మెల్యేగా ఇవ్వడం, 5వసారి నీ ఎమ్మెల్యేని చెయ్యాలా, పార్టీని చూసి చెయ్యండి అంటే చేసే పరిస్థితి లేదు. ఎందుకోసమంటే ఆయన నియంతలాగా పరిపాలన, అంటే కేవలం ఆయన చెప్పింది శాసనం, ఆయన చేసిందే వేదంగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పార్టీ జెండా మోసేవాడు మోస్తూనే ఉండాలా, నియంతలాగా మేము చెప్పిందే వేదంగా నడచాలనే ఉద్దేశంతోనే పార్టీలో స్వతంత్రం లేకుండా ఉంది. ఇక్కడ రాయచూటి పట్టణంలో ఏ వ్యక్తి గాని రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేదానికి అవకాశం ఉండదు, సీఎం వాళ్ళకి పోయేదానికి అవకాశం ఉండదు. ఈవెన్ జిల్లా కలెక్టరేట్లకు కానీ పోతే నాకు తెలియకుండా ఎందుకు పోతున్నారు అనే పరిస్థితి తయారు చేసి ఎక్కడికెక్కడ ఆయన చెప్పిన వాళ్ళకు మాత్రమే పనులు చేయాలి. ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, లేకపోతే కలెక్టరేట్లో కానీ, రాష్ట్రంలో పార్టీ ఆఫీసుల్లో కానీ పోయేదానికి హక్కు లేకుండా చేసే పరిస్థితి ఏర్పాటు చేశారు. నేను కానీ పార్టీ టీవీ ఛానళ్ళకి రెగ్యులర్గా పోయేవాడిని. అధికారం వచ్చిన తర్వాత స్పోక్స్ పర్సన్గా నాకు ఇస్తూ ఉంటే అడ్డపడ్డాను. అదేవిధంగానే ఎమ్మెల్సీ విషయంలో ఈ రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలనే ఆలోచన కానీ లేదు. నేను ప్రైవేటు విద్యా సంస్థల్లో తరపున నేను పోటీ చేస్తాను, నేను ఎన్రోల్మెంట్ చేసుకుంటాను అని పదే పదే సీఎం గారి దృష్టికి తీసుకుపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ నా ప్రతిపాదన తీసుకొచ్చి ఇద్దరిలో ఒకరిగా నన్ను ప్రతిపాదన తీసుకొచ్చారు. 38 మంది రాష్ట్రపతి ఎన్నికల రోజు అసెంబ్లీలో 38 మంది ఎమ్మెల్యేల సమక్షంలో మదన్మోహన్ రెడ్డికి ఇస్తే బాగుంటుంది కదా, రాయచూటి మదన్ యాక్టివ్ కదని కమలాపురం ఎమ్మెల్యే గ్రాడ్యుయేట్ కు సూటబుల్ కదా అంటారు. అంటే సీఎం గారు వెంటనే సిట్టింగ్ అభ్యర్థి కదా, ఓల్డ్ అంటే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమాల ధర్నాలు చేయించాం, ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి అనే దాని మీద కార్యాచరణ. పార్టీకి రాజీనామా చేశారు, పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారు. పదవి నాకు నామినేటెడ్ పోస్ట్ ఎవరు లేదా, కౌన్సిలర్ ఇచ్చారా నామినేటెడ్ గా, కౌన్సిలర్ నాకు నామినేట్ గా ఆయన నేను గెలిచిన తర్వాత బీఫామ్ ఇచ్చారు. నేను గెలుచుకున్న తర్వాత నాతో పాటు 30 మందిని నామినేటెడ్ చేశాను. నాకేం నామినేటెడ్ పోస్ట్ చైర్మన్ పోస్ట్ చేయలే. నన్ను టీటీడీ బోర్డు మెంబర్గా ఇస్తుంటే అడ్డపడినాడు, ఏపీపీఎస్సీ మెంబర్గా ఇస్తుంటే అడ్డపడినాడు. అలాంటి పోస్ట్ ఏదుండే చైర్మన్ దాంట్లో సీఎం గారు నన్ను పిలిచి నీకు టీటీడీ అంటే మంచి పోర్ట్ఫోలియో ఇస్తాను, నువ్వు దయవుంచి ఈ ఒక్కసారి ఎమ్మెల్సీకి డ్రాప్ గాని పులివెందులలో మల్లికార్జున రెడ్డి వాళ్ళ ఊర్లో చెప్తే ఇదే శ్రీకాంత్ రెడ్డి పక్కన ఉన్నాడు, అవినాష్ రెడ్డిని పిలిచి ఎస్ఆర్కే గారితో కూర్చొని మంచి పోర్ట్ఫోలియో ఇస్తాను, మదనాన్ని అడ్జస్ట్ చేయండి అంటే ఎస్ఆర్కే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నేను వెంకటరామరెడ్డి సెక్రటరీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి గారు కూర్చొని నీకు 3 నెలల లోపల మంచి పోర్ట్ఫోలియో, ఇదే క్యాండిడేట్ ఎమ్మెల్సీ నీకు కేబినెట్ హోదా ఇస్తున్నారు, దయవుంచి నువ్వు అడ్జస్ట్ కా అంటే నేను పోటీ చేస్తాను సార్, మీకు రామచంద్రారెడ్డి అనే అతను ఎవరైనా తెలుసునా అని అడిగిన. ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరో కార్పొరేటర్ అంట, నాకు తెలియదు అన్నాడు. ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు, అదేమాట సీఎం గారు అన్నారు. మదన గారి కౌన్సిలరే సార్, మీకు ఎట్లా తెలుసు అన్నా. నువ్వు పార్టీలో యాక్టివ్ కదమ్మా, ముఖ్యం కదా అన్నాడు. నువ్వు నాకికుండా అతనికి ఇస్తే ఎట్లా అని నేను అడిగితే లేదు మదన ఈ ఒక్కసారి అడ్జస్ట్ చేసుకుని నీకు మంచి పోర్ట్ఫోలియో ఇస్తాను అని. మంచి పోర్ట్ఫోలియో ఇవ్వాలంటే నాకు ఈ పార్టీకి పని చేసినాడు, రాయచూడ నాకు ముఖ్యం ఇతను అని అంటే ఇతనికి ఇస్తే నాకు ఇబ్బంది అవుతుందినా. వాక్ చాతుర్యం ఉంది, 10 మంది తిరుగుతాడు, యాక్టివ్గా ఉన్నాడు. ఢిల్లీ మదన ఏడున్నప్ప ఏ కార్యక్రమంలో కానీ ఉంటాడు. నిన్న సిద్ధం కార్యక్రమంలో కానీ 2 నెలల కిందట నేను స్టేజ్ అంతా మేమే మెయింటైన్ చేసింది. రాప్తాల్లో జరిగే మీటింగ్ లో పాసులు కానీ మేము డిస్ట్రిబ్యూషన్ చేసాం. మేము మా ముఖ్యులు కొందరు కలిసి
రాయలసీమ బూత్ కమిటీల ఇన్ఛార్జికి పనిచేశాను, గత ఎన్నికల్లో పనిచేశాను. గ్రామ పంచాయతీలకు రాజంపేట ఇన్ఛార్జిగా పనిచేశాను. ఇట్లా ఏ కార్యక్రమాలైనా యాక్టివ్గా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మేము పనిచేశాం. నువ్వు అన్నట్టు కౌన్సిలర్గా నాకేమి పార్టీ ఏమి ఇచ్చిండేది కాదు. నేను గెలిచిన తర్వాత బీఫామ్ ఇచ్చారు. ఏ పార్టీ బీఫామ్ వచ్చిందినా? ఏ పార్టీ మీకు తెలుసు కదా, ఏ పార్టీ ఉంది. మరి ఆ పార్టీయే వద్దన్నప్పుడు ఆ పార్టీ బీఫామ్ తో కౌన్సిలర్ గా నాకేం నామినేటెడ్ పోస్ట్ చేయలేదు. నాకు మున్సిపల్ చైర్మన్ ఇచ్చింటే చేస్తాం. అది చేయాలనుకునేప్పుడు దానికని చేస్తాం. ఎందుకు చేయము? నా వల్ల ఇంకా 30 మంది ఉన్నారు, 29 మంది 30 మంది ఉన్నారు. వాళ్ళందరూ చేస్తే ఇంకా